కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. గత ఎలక్షన్స్ లో చివరి గంటలో నమోదైన పోలింగ్ శాతం మీద వివరణ కోరినట్లుగా ఆ పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. అసాధారణంగా ఓటర్లు పెరగడం పైన ఈసీకి ఫిర్యాదు చేశామని, ఈవీఎంల మీద ఉన్న టెక్నికల్ అనుమానాలను వివరించినట్లుగా చెప్పారు. ముఖ్యంగా హిందూపురంలో పోలింగ్ బూత్ నెంబర్ 150లో జరిగిన ఓటింగ్ మీద వివరణ అడిగినట్లుగా సుబ్బారెడ్డి వెల్లడించారు. దాంట్లో 2024 ఎలక్షన్స్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎలక్షన్స్లో ఈవీఎంల తీరుపై కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ కొన్ని నివృత్తి చేయాలని అడిగాము. మరీ ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలకి వీవీప్యాక్లకి కంపారిజన్ చేయాలని కూడా అడిగాము. అవి మీరు చేయటం లేదు. దానిపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నామ్స్ ప్రకారము డబ్బులు కట్టినా కూడా ఈవీప్యాక్స్కి ఈవీఎం కౌంటింగ్కి మ్యాచింగ్ చేయడానికి కౌంటింగ్ జరపమంటే జరపట్లేదు అనే అంశంపై ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది. ఇంకొక ప్రధాన అంశం బ్యాటరీ ఛార్జింగ్లు విషయంలో కూడా మా అనుమానాలు ఉన్నాయి ఈవీఎంస్ మీద అని చెప్పి అడగటం జరిగింది. పోలింగ్ కంప్లీట్ అయినప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ 80% ఉంటే కౌంటింగ్కి వచ్చేసరికి బ్యాటరీ ఛార్జింగ్ 40 రోజుల తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ మళ్ళీ 98% సందర్భాలు కొన్ని వాళ్ళ దృష్టి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ ఆఫ్టర్ 6 PM పోలింగ్ శాతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది. అది సుమారుగా 4 కోట్ల ఓట్లలో 51 లక్షల ఓట్లు ఆఫ్టర్ 6 PM జరిగిన పోలింగ్లో వచ్చింది. దానిపై కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము కోరటం జరిగింది. అదేవిధంగా కొన్ని పర్టికులర్గా మేము అడిగిన వాటన్నిటికీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ నుంచి వాళ్ళు ఇచ్చే సమాధానం వాళ్ళు ఇచ్చారు. వీవీప్యాక్ల విషయంలో కౌంటింగ్ చేయడానికి లేదు అని వాళ్ళు చాలా నిర్బంధంగా చెప్పడం జరిగింది. దాంట్లో 2024 ఎలక్షన్స్లో వైసీపీ నేతల బృందం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవడం జరిగింది. గత ఎలక్షన్స్ లో చివరి గంటలో నమోదైన పోలింగ్ శాతం మీద వివరణ కోరినట్లుగా ఆ పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి తెలియజేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. వైసీపీ నేతల బృందం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసినట్లుగా మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. ఏంటి నవీన్ దీనికి సంబంధించి పూర్తి సమాచారం? అంటే ఈవీఎంలపై ఉన్నటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తూ ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఇటు వైసీపీ సంబంధించినటువంటి ముఖ్య నేతలు, ఇందులో మాజీ ఎంపీలతో పాటు కొంతమంది ఎంపీలు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఎన్నికల సంఘానికి మాత్రం ఇటు వీరు ఒక వినతి పత్రం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈవీఎంలపై మాత్రం ఎన్నో అనుమానాలతో ఉన్నాయని చెప్పేసి కూడా వారు స్పష్టం చేస్తూ ఆ ఒక్క లేఖ కూడా రాసేటువంటి పరిస్థితి నెలకొంది. ఇక రానున్నటువంటి ఎన్నికల్లో మాత్రం బ్యాలెట్ విధానంలో నిర్వహించాలని చెప్పేసి కూడా వైసీపీ నేతలు కూడా ఎన్నికల కమిషన్ అధికారిని కూడా వారు కోరినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించినటువంటి పూర్తి స్థాయిలో కూడా పునరాలోచన చేసుకొని ముందుకు కూడా వెళ్లాలని చెప్పేసి కూడా వైసీపీ సంబంధించినటువంటి ఆ నేతలు కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు 2024 ఎన్నికలకి సంబంధించినటువంటి అంశాల్లో మాత్రం దాదాపు చాలా వరకు అనుమానాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి అంశాలతో పాటు 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం ఈవీఎంల తీరుపై ఆ పూర్తి స్థాయిలో కూడా మేము అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి కూడా ఇటు వైసీపీ ఎంపీలు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈవీఎంలకు వీవీప్యాట్లకు కంపారిజన్ చేయమని చెప్పేసి కూడా మేము పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి అధికారులను కూడా అడిగామని చెప్పేసి కూడా ఇటు వైసీపీ సంబంధించినటువంటి ఎంపీలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి 4 కోట్ల ఓట్లు ఉన్నటువంటి సమయంలో మాత్రం 51 లక్షల ఓట్లు సాయంత్రం 7 తర్వాతనే ఇవి పూర్తి స్థాయిలో కూడా పోలయ్యాయి. కాబట్టి కొంతవరకు మాకు అనుమానం కూడా కలుగుతుందని చెప్పేసి కూడా వైసీపీ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి సాయంత్రం 6 తర్వాత పెరిగినటువంటి ఓటర్లపై కూడా పూర్తి స్థాయిలో వారి దగ్గర నుంచి కూడా కొన్ని వివరాలు కూడా అడిగి తెలుసుకున్నాం. కాబట్టి ఆ వివరాలు కూడా కొద్ది రోజుల్లోనూ కూడా వివరాలు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా వారు స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఓటర్ల కంటే ఓటింగ్ శాతం కూడా ఎక్కువగా గణనీయంగా కూడా పెరిగిందని చెప్పేసి కూడా వారు స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. కొన్ని విషయాలపై తోడు అంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విషయాలు, అక్కడ ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య సంబంధించినటువంటి అంశాలను కూడా ఇటు ఎన్నికల కమిషన్ తోటి కూడా వారు చర్చించారు. ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గంలో ఓట్ల సంఖ్య కూడా ఎక్కువగా పెరిగింది. దానికి సంబంధించినటువంటి వివరణ సంబంధించిన అంశాలపై కూడా వీరు వైసీపీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా వారు
చర్చించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశాలు కూడా వారు ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఒక ఓటు వస్తే అసెంబ్లీకి 464 ఓట్లు వచ్చాయనే అంశాన్ని కూడా వారు ఎన్నికల కమిషన్ ముందు కూడా ఈ అంశాన్ని కూడా వారు ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తానికి జరిగినటువంటి ఎన్నికల ఫలితాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, చాలా వరకు అనుమానాలు కూడా ఉన్నాయి. చాలా నియోజకవర్గాల్లో ఇదే తరహాలో ఆ పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పేసి కూడా వీరు ఎన్నికల కమిషన్ కలిసి ఒక నివేదిక కూడా ఇచ్చినటువంటి ఆ పరిస్థితి నెలకొంది. కాబట్టి మరోవైపు ఇటు కూటమికి సంబంధించిన అంశాలతో పాటు ఇటు ఎన్నికల కమిషన్ కి ఇటు ఆ రెండు ఏదైతే టీడీపీ, బీజేపీ, ఇటు జనసేన పార్టీ ముగ్గురు కూడా కలిసి ఎన్నికల్లో ఏ విధంగా అయితే ముందుకు వెళ్లారో దానికి సంబంధించినటువంటి వివరాలు, అక్కడ ఉన్నటువంటి ఓటింగ్ శాతం సంబంధించినటువంటి అంశాలు కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదికగా మాకు ఇస్తే ఇది ఇంకా వచ్చేటువంటి ఎన్నికల్లో మేము ముందుకు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు కూడా చాలా వరకు ఉంటాయని చెప్పేసి కూడా వైసీపీ నేతలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వీరు ఇచ్చినటువంటి ఫిర్యాదులకు ఇటు ఎన్నికల కమిషన్ కూడా వారికి సానుకూలంగా స్పందించినట్టు కూడా తెలుస్తుంది. వీరు ఇచ్చినటువంటి నివేదికను కూడా పూర్తి స్థాయిలో కూడా పరిశీలిస్తామని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నవీన్.